ओम शांति। ఓం శాంతి. समय के अनुसार, సమయం అనుసారంగా, जरूरत के अनुसार, అవసరం అనుసారంగా, ड्रामा के अनुसार డ్రామా అనుసారంగా हम और बाबा का पाठ कैसे चलना चाहिए। మనది మరియు బాబా యొక్క పాత్ర ఎలా ఉండాలి? संगम युग में సంగమ యుగంలో बाप दादा బాప్దాదా अपने लाडले बच्चों को తమ ముద్దు పిల్లలకు, అల్లారు ముద్దు పిల్లలకు कैसे यूज करते हैं, ఎలా ఉపయోగిస్తారు? ये बाबा ने అది బాబా मुरली द्वारा हमको कहते हैं। మురళి ద్వారా మనకి చెప్తారు. इस मुरली का डेट है ఈ మురళి యొక్క డేటు 30 नवंबर 2004। నవంబర్ 30, 2004 సంవత్సరం. करोड़ों आत्माओं में से కోట్ల మంది ఆత్మల నుంచి बाबा ने हमको चुना है, బాబా మన్ని ఎన్నుకున్నారు. अलौकिक जन्म दिया है, అలౌకిక జన్మనిచ్చారు, पालना भी दी है, పాలన కూడా ఇచ్చారు, एजुकेशन दिया है, చదువుని ఇచ్చారు, भाग्य भी दिया है। భాగ్యాన్ని కూడా ఇచ్చారు. आपने भी बहुत सारे लोगों को ईश्वरीय सेवा भी की है। మీరందరూ చాలా మందికి ఈశ్వరీయ సేవ కూడా చేశారు. उनका भाग्य भी बढ़ाने के लिए निमित्त बने हो। వాళ్ళ భాగ్యాన్ని పెంచేందుకు మీరు నిమిత్తంగా చేయబడ్డారు. वो कर्मों का फल అయితే ఆ కర్మల యొక్క ఫలితము आपके अकाउंट में जमा रहता है। మీ అకౌంట్ లో జమ అయి ఉంటుంది. कैसे? అది ఎలా? अव्यक्त रूप में। అవ్యక్త రూపంలో జమ అయి ఉంటుంది. वो दिखाई नहीं देता है। అది ఎవ్వరికీ కనిపించదు. अव्यक्त रूप का आत्मा అవ్యక్త రూపమైన ఆత్మ अव्यक्त रूप के मन बुद्धि द्वारा అవ్యక్త రూపమైన మనస్సు, బుద్ధి ద్వారా अव्यक्त रूप बाप दादा से అవ్యక్త రూపమైన బాప్దాదా నుండి अव्यक्त रूप का शक्ति लेकर అవ్యక్త రూపమైన శక్తిని తీసుకుని अव्यक्त रूप में आत्मा और दुनिया को देने से అవ్యక్త రూపంలో ఆత్మ ప్రపంచానికి ఇస్తే కనుక तो उनके समस्याएं समाधान मिल जाता है। అప్పుడు వాళ్ళ సమస్యలకి సమాధానాలు దొరుకుతాయి. उसका फल भी अव्यक्त रूप में आत्मा के साथ जमा होता है। అప్పుడు దాని యొక్క ఫలితం కూడా ఆత్మకి ఫలితాల రూపంలో జమ అయ్యి ఉంటుంది. जैसे लौकिक में भी ఎలా అంటే లౌకికంలో కూడా कोई बहुत अच्छा हायर पोजीशन में रहता है, ఎవరైనా మంచి ఉన్నత పొజిషన్ లో ఉన్నప్పుడు एजुकेशन रहता है, వాళ్ళ దగ్గర చదువు ఉంటుంది, बहुत धन रहता है, చాలా ధనం ఉంటుంది, अपने बहुत अच्छा धर्म से या परिवार से वो रिप्रेजेंट करता है। వాళ్ళు ఏదైనా ఒక మంచి ధర్మం నుంచి లేకపోతే మంచి పరివారం నుంచి వాళ్ళు రిప్రజెంట్ చేసి ఉంటారు, बहुत अच्छे फेमस कॉलेज में या स्कूल में पढ़ा है, లేకపోతే మంచి కాలేజ్ లో, ప్రసిద్ధి చెందిన కాలేజ్ లో గానీ స్కూల్లో గానీ చదివి ఉండవచ్చు. जब वो दुनिया में कर्म के लिए जाता है అప్పుడు ఆయన ఈ ప్రపంచంలోని కర్మలు చేయడానికి వెళ్ళినప్పుడు उस समय वो मन बुद्धि से इसको कैरी करके जाता है। అప్పుడు అతను ఈ మనసు బుద్ధితో ఇవన్నీ వాళ్ళు మోసుకుని వెళ్తారు, క్యారీ చేసుకుని వెళ్తారు. उसका जो असर है దాని ప్రభావం ఏదైతే ఉందో उनके चलन और चेहरे से लोगों को दिखाई देता है। వాళ్ళ నడవడిక ద్వారా మరియు ముఖము ద్వారా జనమందరికి కనిపిస్తుంది. ऐसे बाबा भी क्या चाहते हैं? అలాగే బాబా కూడా ఏం కోరుకుంటున్నారంటే आपके पास निराकार ऐसा भी सारे शक्तियां हैं, మీ దగ్గర నిరాకారమైన శక్తులన్నీ ఉన్నాయి. उसके साथ आप कनेक्ट रहो, దాంతో మీరు కనెక్ట్ అయ్యి ఉండండి, उस नशा में रहो, ఆ నశలో ఉండండి, उस अनुभव में रहो, ఆ అనుభవంలో ఉండండి. मन बुद्धि में सदा बाप दादा को साथ में रखो। మనసు బుద్ధిలో సదా బాప్దాదాని ఉంచండి. तो क्या होता है? అప్పుడు ఏం జరుగుతుంది? आपके द्वारा बाप दादा का साक्षात्कार होता है। అప్పుడు మీ ద్వారా బాప్దాదా యొక్క సాక్షాత్కారం జరుగుతుంది. कब होता है? అది ఎప్పుడు జరుగుతుంది సాక్షాత్కారం? अभी तक हम क्या करते थे? ఇప్పటి వరకు మనం ఏం చేసేవాళ్ళము? जब एक जगह पर बैठकर शरीर को बिठाकर विश्व कल्याण के लिए निमित्त बनते थे। మనము ఒక ప్లేస్ లో కూర్చుని విశ్వ కళ్యాణానికి నిమిత్తంగా
తయారయ్యేవాళ్ళం. कभी भी बाबा हमको बट्टी का प्रोग्राम देते थे तब बाबा के साथ हम जुड़ते थे। ఎప్పుడైనా బాబా మనకి బట్టి ప్రోగ్రామ్ ఇస్తే అప్పుడు మనం బాబాతో జోడింపబడి ఉండేవాళ్ళం. जब हम माउंट आबू में बाबा के मिलन के लिए जाते हैं उस समय उसके साथ हम जुड़ते हैं। మౌంట్ ఆబూలో బాబా మిలనం జరిగినప్పుడు కూడా అక్కడికి వెళ్ళినప్పుడు కూడా దాంతో పాటు మనం జోడింపబడి ఉండేవాళ్ళం. जैसे स्थूल रूप में भी ఎలా అంటే స్థూల రూపంలో కూడా हम पहले बाबा के घर में कलर कपड़े द्वारा ही जाते हैं। మనము బాబా ఇంటికి కలర్ డ్రెస్సులు వేసుకునే వెళ్ళేవాళ్ళం. उसके बाद वहां का कुछ स्पेशल प्रोग्राम रहता है, शिवरात्रि हो, रक्षाबंधन हो। ఆ తర్వాత అక్కడ ఏదైనా స్పెషల్ ప్రోగ్రామ్ శివరాత్రి అయి ఉండవచ్చు, లేకపోతే రక్షాబంధన్ అవి ఉండొచ్చు. అలా ఏదైనా ప్రోగ్రామ్ జరిగినప్పుడు घर से साड़ी लेकर जाके वहां जाके कपड़ा चेंज करते हैं। ఆ ఇంటి నుంచి ఆ సారీ తీసుకుని వెళ్ళి అక్కడ డ్రెస్ మార్చుకునేవాళ్ళం. क्यों? ఎందుకు? आपको भी घबराहट रहता है, अपने परिवार वालों को भी घबराहट रहता है, लोग आपको ऐसे एक्सेप्ट नहीं करते हैं। ఎందుకంటే జనం బయట అంగీకరించరు అని చెప్పి మీరు కంగారుగా ఉండేవారు, మీ పరివారంలో వాళ్ళు కూడా కంగారు పడుతూ ఉండేవారు. उसके बाद थोड़ा कॉन्फिडेंस लेवल बढ़ेगा तो దాని తర్వాత కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరిగిన తర్వాత घर से ही व्हाइट कपड़ा पहनकर जाते हैं। ఇంటి నుంచే వైట్ డ్రెస్ వేసుకుని వెళ్తున్నాం. अंदर में भी आपको कॉन्फिडेंस आता है, లోపల కూడా మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. हम नियम फॉलो कर रहे हैं, अमृत वेले उठ रहे। कॉन्फिडेंस जब आएगा तब ये सभी परिवर्तन आने लगेगा। అమృత వేళలో వేస్తున్నాము మరియు నియమాలు అయితే పాటిస్తున్నాము అలా మనకు అనిపించినప్పుడు మనకి లోపల నుంచి కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మనం వైట్ డ్రెస్ వేసుకుని వెళ్తాం. उसके बाद जब हफ्ते में एक बार गुरुवार का दिन जाते हैं तब भी व्हाइट कपड़ा पहनकर जाते हैं। దాని తర్వాత వారానికి ఒక రోజు గురువారం వస్తుంది కదా, ఆ రోజు కూడా వైట్ డ్రెస్ వేసుకుని వెళ్తాం. उसके बाद आपको निमित्त बहने कहते हैं, कुछ ज्ञान सुना हो या योग करा हो। ఆ తర్వాత అక్కడ నిమిత్త టీచరు చెప్తారు కదా, ఏదైనా మీరు యోగం చేయించండి, లేకపోతే క్లాస్ చేయండి, లేకపోతే జ్ఞానం వినిపించండి అంటారు కదా. तो बाबा आपको जैसे रेडी करने लगता है सेवा के लिए, అయితే బాబా ఎలా మిమ్మల్ని రెడీ చేస్తారో సేవ గురించి उसके अनुसार हमारे शरीर के ऊपर व्हाइट कपड़े और बैडज सदा रहने लगता है। దాని అనుసారంగా మన 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 తనువు మీద వైట్ డ్రెస్ మరియు బ్యాడ్జ్ ఎప్పుడు ఉంటుంది. पहले हम व्हाइट ड्रेस सिर्फ ज्ञान सुनाने के लिए, योग कराने के लिए यूज करते थे। మొదట మనము ఈ తెల్లరి వస్త్రాలు ఓన్లీ జ్ఞానం వినిపించడానికి మరియు యోగం చేసేటప్పుడే వాడేవాడు. उसके बाद सेंटर में झाड़ू लगाने में, पोछा लगाने में, बर्तन मांजने में, सारे काम के लिए व्हाइट कपड़ा यूज करने लगते हैं। దాని తర్వాత అక్కడ సెంటర్ లో ఏదైనా మాపింగ్ చేయాలి అన్నా, ఏదైనా తుడవాలి అన్నా, లేకపోతే ఏదైనా సామాన్లు తోవాలన్నా, దేనికైనా సరే వైట్ డ్రెస్ వేసుకోవడం మొదలు పెట్టాం. तो आपके द्वारा बाबा ज्यादा सेवा लेता ही जाता है तो व्हाइट कपड़ा ही आपको गिफ्ट के रूप में आने लगता है। అప్పుడు బాబా మీతో ఎక్కువ సేవ చేయించడం మొదలు పెట్టినప్పుడు మీకు తెల్లని వస్త్రాలే మీకు బహుమతిగా కూడా లభిస్తాయి. घर में आने के बाद भी बाबा का कनेक्टेड ही क्लास सुनना, मनन करना, चिंतन करना वही चलने लगता है। అలాగే ఇంటికి వచ్చిన తర్వాత కూడా బాబాతో తెలిసిన బాబావి క్లాసులు వినడము, లేకపోతే ఏదైనా అట్లా అన్ని క్లాసులు వినడము, స్పెషల్ క్లాసులు వినడము, అలా మనం బాబాతోనే జోడింపబడి ఉంటాం. तो ऐसे आपके चलन और चेहरे द्वारा भी आप बीके हो, ब्रह्म कुमार कुमारी हो, शरीर द्वारा लोगों को पता चलता है। అయితే ఇక్కడ మీరు మీ నడవడిక ద్వారా మరియు మీ ముఖం ద్వారా తర్వాత వీటి ద్వారా జనానికి మీరు శరీరం ద్వారా కూడా బ్రహ్మకుమారీస్ అని చెప్పి తెలుస్తుంది. पहले जब आप ज्ञान लेकर रिश्तेदार के घर में जाते हैं, आप कहेंगे ये नहीं खाएंगे, वो नहीं खाएंगे, आप कहेंगे तो लोग आपको डांटने लगते हैं। మొదట మీరు ఇట్లా జ్ఞానం తీసుకున్నాక ఎవరైనా బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు మేము ఇది తినము అది తినము అంటే వాళ్ళందరూ తిట్టడం మొదలు పెడతారు. लेकिन आप दृढ़ता से नियम फॉलो करते जाएंगे तो लोग भी आपको ऐसे ही एक्सेप्ट करने लगेंगे। కానీ మీరు దృఢంగా అలా నియమాలు పాటిస్తూ వెళ్తే గనక వాళ్ళు కూడా దాన్ని అంగీకరిస్తారు. तो आज बाबा क्या कहते हैं? అయితే ఈ రోజు బాబా ఏం చెప్తున్నారు?
स्थूल रूप में आपने बीके का जो साधन कपड़ा अपनाया है, స్థూల రూపంలో బ్రహ్మకుమారుల యొక్క దుస్తుల్ని ఎలాగైతే మీరు మీరు దాన్ని అంగీకరించారో, घर में भी बीके का ही प्रोडक्ट लाकर रखते हैं हम लोग। ఇంట్లో కూడా బ్రహ్మకుమారిస్వే ప్రొడక్ట్స్ అన్ని తీసుకొచ్చి పెడతాం. घर में बीके का ही कैलेंडर रहता है, स्टिकर लगाया हुआ डब्बा ही रहता है, की चेन भी बीके का ही रहता है। ఇంట్లో అయితే ఏది క్యాలెండర్ కూడా బీకే క్యాలెండరే ఉంటుంది, డబ్బా కూడా బీకే డబ్బాయే ఉంటుంది. తర్వాత కీ చైన్స్ కూడా బ్రహ్మకుమారిస్ కీ చైన్సే ఉంటాయి. साथ में कार के ऊपर भी बीके का मेरे बाबा का स्टिकर लगाते हैं। దాంతో పాటు కారు మీద కూడా మేరే బాబా అని చెప్పి బాబా యొక్క స్టిక్కరే ఉంటుంది అంటించి. बाबा पूछते हैं, బాబా అడుగుతున్నారు, शरीर के ऊपर तो बाबा है, శరీరం మీద అయితే బాబా ఉన్నారు, कार के ऊपर बाबा है, కారు మీద కూడా బాబా ఉన్నారు, मन में बाबा है क्या? మనస్సులో బాబా ఉన్నారా? सदा रहता है సదా ఉంటున్నారా బాబా మనసులో, या कभी कभी रहता है? లేకపోతే అప్పుడప్పుడే ఉంటున్నారా? अभी तक आपने क्या किया? ఇప్పటి వరకు మీరు ఏం చేశారు? स्टिकर द्वारा बाबा का प्रत्यक्षता किया, స్టిక్కర్ ద్వారా బాబా యొక్క ప్రత్యక్షతను చేశారు, गिफ्ट द्वारा बाबा का प्रत्यक्षता किया, బహుమతి ఇవ్వడం ద్వారా బాబా యొక్క ప్రత్యక్షతను చూపించారు, ब्रह्मा भोजन खिलाकर बाबा का प्रत्यक्षता की, బ్రహ్మ భోజనం తినిపించి వాళ్ళ చేత బాబా యొక్క ప్రత్యక్షతను చేయించారు, उनको ज्ञान देकर भगवान का पहचान दिया। వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చి బాబాని గుర్తించేటట్టు చేశారు. अभी क्या करना है? ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? मन बुद्धि से बाबा को सदा धारण करो। మనస్సు బుద్ధితో బాబాని సదా ధారణ చేయాలి. और मन बुद्धि से बाबा ने जो जायदाद दिया है, आपके पास जब सप्त गुणों के रूप में जो स्टॉक है, उसको सदा धारणा करके रखना। బాబా మనకి ఏదైతే మనసు బుద్ధి ద్వారా मन बुद्धि द्वारा जो बाबा ने सप्त शक्तियां दिया है, जो आपके पास स्टॉक है, उसको धारणा करके रखना। మనసు బుద్ధి ద్వారా ఏదైతే శక్త శక్తులు ఉన్నాయో వాటిని మీరు ఏదైతే బాబా మనకి ఆస్తి కింద ఇచ్చారో వాటిని ధారణ చేయండి. आपने बहुत माना एफर्ट लगाकर आधा केजी का एक डायमंड नेकलेस अपनाया है। మీరు చాలా కష్టపడి ఒక 1/2 కేజీ నెక్లెస్ మీరు కొనుక్కున్నారు. क्यों लिया है? ఎందుకు తీసుకున్నారు? అది बीरो में रखने के लिए, అది బీరువాలో పెట్టడానికి తీసుకున్నారా? या बैंक लॉकर में रखने के लिए, లేకపోతే ఆ డైమండ్ నెక్లెస్ ని బ్యాంక్ లాకర్ లో పెట్టడానికి తీసుకున్నారా? मुथूट फाइनेंस में रखने के लिए? లేకపోతే ముత్తు ఫైనాన్స్ లో పెట్టడానికి తీసుకున్నారా? नेकलेस क्यों लिया है? ఆ నెక్లెస్ ని ఎందుకు కొనుక్కున్నారు మీరు? उसको पहनने से आपका शरीर सुंदर दिखाई देगा। అది ధరించడం వల్ల మీ శరీరం చాలా సుందరంగా కనిపిస్తుంది. आपको भी शरीर सुंदर दिखाई देगा, और नेकलेस द्वारा शरीर जो लोग देखते हैं, उनको भी वो शरीर सुंदर दिखाई देता है। మీకు ఆ నెక్లెస్ ధరించడం వల్ల మీకు మీ తను చాలా అందంగా సుందరంగా కనిపిస్తుంది, చూసే వాళ్ళకు కూడా చాలా అందంగా కనిపిస్తుంది. इसलिए तो नेकलेस लिया है ना। అందువల్లే మీరు ఆ నెక్లెస్ తీసుకున్నారు కదా. ये नेकलेस कोई चोरी करके लेकर जा सकता है, ఈ నెక్లెస్ ని ఎవరైనా దొంగిలించి తీసుకువెళ్ళిపోవచ్చు. कभी भी वो गुम भी हो सकता है। అప్పుడప్పుడు మాయమైపోయి కూడా ఉండొచ్చు. इनकम टैक्स वाले भी आकर पूछ सकते हैं। ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా వచ్చి అడగచ్చు. ये जो निराकार का जो शक्तियां हैं, అయితే నిరాకారమైన శక్తులు ఏవైతే ఉన్నాయో, जो ईश्वरी सेवा द्वारा लिया है, లేకపోతే ఏవైతే శక్తులు మనం ఈశ్వరీయ సేవ ద్వారా తీసుకున్నామో, हर समय, ప్రతి సమయము, हर सेकंड, ప్రతి సెకను, हर कर्म में ప్రతి కర్మలోను मन बुद्धि से మనసు బుద్ధితో आपने धारण किया है, तो మీరు ధారణ చేసినట్టయితే हर कर्म द्वारा, ప్రతి కర్మ ద్వారా, आपके द्वारा మీ ద్వారా बाबा का साक्षात्कार होने लगता है। ఆ యొక్క సాక్షాత్కారం అవ్వడం జరుగుతూ ఉంటుంది. इसलिए साक्षात्कार का कर्म अलग नहीं है, అందువల్ల సాక్షాత్కారం చేసుకునే కర్మ వేరే కాదు, और ईश्वरी सेवा ये लौकिक कर्म करने का समय अलग नहीं है। అలాగే లౌకిక కర్మలు చేసే సమయం కూడా వేరే కాదు.
तो कर्म करते हुए भी मन बुद्धि से बाबा को धारणा करके रखना। కాబట్టి మీరు కర్మలు చేస్తూ కూడా బాబాని మనసు, బుద్ధిలో ఉంచుకుని ఆ ధారణ చెయ్యాలి. उसको बाबा कहते हैं దాన్నే బాబా ఏమంటారు అంటే, स्वरूप। దాన్నే బాబా స్వరూపము అంటారు. जैसे आपका चमड़ी ब्लैक है, ఎలా అంటే మీ మీ శరీరము నల్లగా ఉంది. उसके ऊपर व्हाइट फेयर एंड लवली लगाने से लोगों को व्हाइट ही दिखाई देता है ना। అప్పుడు దాని మీద ఫెయిర్ అండ్ లవ్లీ రాశారు అనుకోండి, జనమందరికి వైట్ గానే కనిపిస్తారు. तो व्हाइट क्या है? అయితే అక్కడ వైట్ ఏంటి? चमड़ी नहीं है, చర్మం కలర్ కాదు. उसके ऊपर जो लगाया हुआ क्रीम व्हाइट है, इसीलिए लोगों को व्हाइट दिखाई दे रहा है। దాని మీద చర్మం మీద రాసిన క్రీము ఏదైతే వైట్ కలర్ ఉందో ఆ వైట్ కలర్ కనిపించింది. ऐसे ही ఓకే, मन बुद्धि से మనస్సు బుద్ధితో आपने మీరు परमात्मा को परमात्मा को रख लिया तो పరమాత్మని మీరు మనసులో ఉంచుకున్నట్టయితే लोगों को बाप दादा ही दिखाई देगा। జనమందరికి బాప్దాదాయే కనిపిస్తారు. जब साकार में ब्रह्मा बाबा थे, సాకారంలో బ్రహ్మబాబా ఉన్నప్పుడు जब वो गद्दी पर बैठते थे, ఆయన ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు उसको सिंहासन नहीं कहते, उसको गद्दी कहते हैं। ఆ, అక్కడ చైర్ గద్దె మీద पीठम కూర్చున్నప్పుడు, पीठम कहते हैं ना। పీఠం మీద కూర్చున్నప్పుడు जब दादियाँ उनके सामने आती थी, దాదీలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు उनको कृष्ण का साक्षात्कार होता था। అప్పుడు వాళ్ళందరికీ కృష్ణుడి యొక్క సాక్షాత్కారం జరిగింది. क्लास होने के बाद ఆ క్లాస్ అయిపోయిన తర్వాత बाबा के लिए माना बाबा के सामने बच्चे जाकर कहते थे, बाबा हमको कृष्ण का साक्षात्कार हुआ। బాబా క్లాస్ అయిపోయిన తర్వాత బాబా దగ్గరికి పిల్లలందరూ వెళ్ళి, బాబా మాకు శ్రీకృష్ణుడి సాక్షాత్కారం జరిగింది అని చెప్పేవారు. ब्रह्मा बाबा कहते थे मुझे कुछ मालूम नहीं है, शिव बाबा ने किया होगा। బ్రహ్మ బాబా అప్పుడు ఏం చెప్పేవారంటే, నాకు అసలు ఏమీ తెలీదు, శివ బాబాయే చేసి ఉండొచ్చు అని అనేవారు. लेकिन जब ब्रह्मा बाबा का अंतिम समय चल रहा था, అయితే బ్రహ్మ బాబా యొక్క అంతిమ సమయం జరుగుతున్నప్పుడు उनके पास जो 33 इयर्स का जो अनुभव था, ఆయన దగ్గర ఉన్న 33 సంవత్సరాల అనుభవం మీద, जो रूहानी कमाई उनके साथ में था, ఆ 33 సంవత్సరాల అనుభవం వల్ల వచ్చిన ఈ అలౌకిక अनुभव जो था, అనుభవం ఏదైతే ఉందో उसके साथ वो कनेक्ट रहते थे। దాంతో ఆయన కనెక్ట్ అయ్యి ఉండేవారు. तो ब्रह्मा बाबा का जो अव्यक्त रूप है, అయితే బ్రహ్మ బాబా యొక్క అవ్యక్త రూపం ఏదైతే ఉందో उसके साथ कनेक्ट होने के कारण దాంతో ఆయన కనెక్ట్ అయ్యి ఉండడం వల్ల लोगों को वही अनुभव होने लगता है। ఆ జనమందరికి అదే అనుభవం జరిగేది. अभी आपके पास स्थूल शरीर भी है, ఇప్పుడు మీ దగ్గర స్థూలం శరీరం కూడా ఉంది, स्थूल बिल्डिंग है, స్థూల బిల్డింగ్లు ఉన్నాయి, स्थूल परिवार है, స్థూల పరివారం ఉంది, स्थूल देश है। స్థూలమైన దేశం ఉంది. इसके साथ आप कनेक्ट होंगे तो దీంతో మీరు కనెక్ట్ అయ్యి ఉంటే కనుక मन बुद्धि में भी वही रहेगा ना। మనసు బుద్ధిలో కూడా అవే ఉంటాయి కదా. तो मन बुद्धि द्वारा उसमें जो विकार है, అయితే మనసు బుద్ధి ద్వారా అందులో ఏదైతే వికారాలు ఉన్నాయో उसका प्रभाव भी आगे वालों को दिखाई देगा। ఆ ప్రభావం కూడా ముందు వాళ్ళకి కనిపిస్తుంది. ऐसे ही आपके पास అలాగే మీ దగ్గర अव्यक्त रूप में అవ్యక్త రూపంలో काम क्रोध लोभ मोह अहंकार भी है, కామ క్రోధ లోభ మోహ అహంకారాలు కూడా ఉన్నాయి, चिंता भी है। చింత కూడా ఉంది. अपने प्रति भी चिंता है, बच्चों के प्रति भी चिंता है। స్వయం పట్ల చింత ఉంది, అలాగే పిల్లల పట్ల కూడా చింత ఉంది. तो हर कर्म में आपके तन द्वारा लोगों को वही दिखाई देता है ना। అప్పుడు మీ ప్రతి కర్మలోనూ మీ 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 నడవడిక ద్వారా అదే కదా జనం కనిపిస్తుంది. तो जिस समय आत्मा అయితే ఏ సమయంలో అయితే ఆత్మ अपने मन बुद्धि द्वारा తన మనస్సు బుద్ధి ద్వారా जिसके साथ कनेक्शन में रहता है, ఎవరితో అయితే కనెక్షన్ లో ఉంటారో उसका असर ఆ ప్రభావము उनके संकल्प में, వాళ్ళ సంకల్పాలలోను, कर्म में, కర్మలోను, कर्मेंद्रियों में, కర్మేంద్రియాలలోను, कर्म के फल में आ जाता है। కర్మ యొక్క ఫలితంలోకి వచ్చేస్తుంది. आज बाप दादा क्या कह रहे हैं? రోజు బాబ్దాదా ఏం చెప్తున్నారు?
हर कर्म करते हुए ప్రతి కర్మ చేస్తూ కూడా अपने चलन और चेहरे द्वारा మన మన నడవడిక మరియు ముఖము ద్వారా ब्रह्मा बाप समान బ్రహ్మ బాబా సమానమైన अव्यक्त रूप को दिखाओ। అవ్యక్త రూపాన్ని చూపించండి. रावण का रूप नहीं, రావణుడి యొక్క రూపం కాదు, वो भी अव्यक्त रूप में ही है, అది కూడా అవ్యక్త రూపంలోనే ఉంది. लेकिन ईश्वरीय सेवा द्वारा जो खुशी मिलता है उसके साथ में रहो। కానీ ఈశ్వరీయ సేవ ద్వారా ఏదైతే वो स्थिति में रहना। ఏదైతే మనకి ఈశ్వరీయ సేవ వల్ల ఏదైతే స్థితి దొరుకుతుందో ఎల్లప్పుడూ ఆ స్థితిలోనే ఉండండి. ऐसे रहेंगे तो ఇలా ఉంటే కనుక आपके द्वारा लोगों को साक्षात्कार होने लगेगा। ఈ ద్వారా జనంకి సాక్షాత్కారం జరుగుతుంది. एक बार ब्रह्मा बाबा के पास సారి బ్రహ్మ బాబా దగ్గర एक आत्मा आ गई। బ్రహ్మ బాబా దగ్గరికి ఒక ఆత్మ వచ్చింది. उस समय ब्रह्मा बाबा पौधे में पानी लगा रहे थे। అప్పుడు ఆ సమయంలో బ్రహ్మ బాబా మొక్కలకి నీళ్లు వేస్తున్నారు. हाथ पावों में सभी मट्टी लगा था। చేతులకి కాళ్ళకి మొత్తం మట్టి అంటుకుంది. उनको देखते ऐसा लगता था कि ये यहाँ का एक मजदूर है, कोई पानी डाल रहा है, माली है। అయితే ఆయన చూస్తేనే అలా ఎలా అనిపిస్తుందంటే ఆయన అక్కడ చేసే ఏదో కూలీ పని వాళ్ళలాగా కనిపించారు, లేకపోతే తోటమాలిలా అనిపిస్తారు. उनके पास एक व्यक्ति ने आकर कहा, इस इंस्टीट्यूट का जो मुखिया है उनको उनसे मैं मिलना चाहता हूँ। అలా అప్పుడు బ్రహ్మబాబా దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఈ ఇన్స్టిట్యూట్ యొక్క పెద్ద ఆయన ఎవరు, ఆయన్ని ముఖ్యమైన వ్యక్తి ఎవరు, నేను ఆయన్ని కలవాలని అనుకుంటున్నాను అని అన్నారు. तो ब्रह्मा बाबा ने उनसे कुछ बात नहीं किया। అయితే బ్రహ్మబాబా వచ్చిన అతనితో ఏమి మాట్లాడలేదు. सिर्फ ब्रह्मा बाबा उठे और सिर्फ उनकी तरफ देखा। అక్కడ బ్రహ్మబాబా అలా లేచి నిలబడి అతని వైపుకి తిరిగారు. तो बाबा के आंखों से जो अव्यक्त शक्ति निकल रहा था, బాబా దగ్గర కళ్ళ నుంచి ఏదైతే అవ్యక్తమైన శక్తి బయటికి వస్తుందో उसके द्वारा उनको पता चला यही इस इंस्टीट्यूट का मेन मुखिया है। అప్పుడు ఆ శక్తి ద్వారానే ఆ వ్యక్తికి తెలిసింది ఈయనే ఆ ఇన్స్టిట్యూట్ కి ముఖ్యమైన వ్యక్తి అని చెప్పి. तो उन्होंने उसके बाद उनका पांव पकड़ लिया। ఆయన వెంటనే అతను బ్రహ్మ బాబా పాదాలు పట్టుకున్నారు. तो आगे आते ही उनको भगवान का पहचान हो गया ना। అక్కడ బ్రహ్మబాబా ముందుకి వస్తూనే ఆయనకి గుర్తించగలిగారు కదా ఆయన. एक बार और एक व्यक्ति आया था शांति का अनुभव करने के लिए। ఇంకొకసారి ఏమైందంటే ఒక వ్యక్తి బ్రహ్మబాబా దగ్గరికి వచ్చారు, దేనికి? శాంతి అనుభవం చెందడానికి. यज्ञ में आए थे, ब्रह्मा बाबा के पास नहीं आए थे, यज्ञ में आए थे। ఒక వ్యక్తి యజ్ఞంలోకి వచ్చారు, ఏంటంటే శాంతి అనుభవం చెందడానికి. तो जो वहां जो भी निमित्त भाई थे उन्होंने मम्मा के पास भेज दिया। అప్పుడు అక్కడ ఎవరైతే అన్నయ్యలు ఉన్నారో వాళ్ళు ఆయన్ని అమ్మమ్మ దగ్గరికి పంపించారు. मम्मा ने क्या किया, बाबा है ना वहां बाबा बैठा है, उनके साथ जाकर आप बात करो करके बाबा के पास भेज दिया। అయితే మా అమ్మ ఏం చేశారు, అక్కడ బాబా ఉన్నారు, బాబా దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అని చెప్పి అమ్మమ్మ పంపించి వేశారు ఆ వ్యక్తిని. बाबा अपने रूम में बैठकर लेटर लिख रहे थे किसी को। అయితే బాబా ఏమో ఆయన రూమ్ లో కూర్చుని ఎవరికో ఒక లెటర్ రాస్తున్నారు. तो वो आगे व्यक्ति जाकर उनके आगे जाकर बैठ गए। అయితే ఆ వ్యక్తి బాబా ముందుకు వెళ్ళి కూర్చున్నారు. उसके बाद थोड़ा समय के बाद ब्रह्मा बाबा उठकर चले गए, आगे वालों से कुछ बात ही नहीं किया। ఆ తర్వాత కాసేపు తర్వాత బ్రహ్మబాబా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు. ఆ ఎదురుగుండా ఉన్న వ్యక్తితో మాట్లాడలేదు. तो व्यक्ति को बहुत गुस्सा आया, అయితే ఆ వ్యక్తికి చాలా కోపం వచ్చింది. वो चिल्लाने लगा। అతను అరవడం మొదలు పెట్టాడు. वहां का जो भाई बहनों ने मम्मा को कहा। అప్పుడు అక్కడ ఎవరు ఉన్న అన్నయ్యలు అక్కయ్యలు మా అమ్మతో చెప్పారు ఈ విషయం. मम्मा ने पूछा आपको क्या हुआ। అయితే మా అమ్మ అడిగారు ఏమైంది అని చెప్పి అతన్ని అడిగారు. आपको यहाँ क्या चाहिए था। మీకు ఇక్కడ ఏం కావాలి అని చెప్పి అడిగారు. मुझे शांति चाहिए करके मैं आया था। అయితే ఆ వ్యక్తి ఏమన్నారు అంటే నాకు శాంతి కావాలని నేను ఇక్కడికి వచ్చాను. जब ब्रह्मा बाबा के रूम में बैठे थे आपको क्या अनुभव हुआ। అయితే మీరు బ్రహ్మబాబా రూమ్ లో కూర్చున్నప్పుడు మీకు ఏ అనుభవం జరిగింది? उन्होंने कहा जितना समय मैं वही बैठा था शांत हो रहा था। అయితే నేను ఎంత సమయం అక్కడ కూర్చున్నానో అంతసేపు నేను శాంతంగా ఉన్నాను. क्यों हुआ। అలా ఆయనకి ఆ శాంతి యొక్క అనుభవం ఎందుకు జరిగింది? भले ब्रह्मा बाबा लेटर लिख रहे हैं लेकिन उनका मन शांत स्वरूप में था।
ఆయన అది శాంతి అనుభవం ఎలా జరిగింది అంటే, అక్కడ బ్రహ్మ బాబా లెటర్ రాస్తున్నప్పటికీ కూడా ఆయన అక్కడ శాంత స్వరూపంగా కూర్చున్నారు. तो ब्रह्मा बाबा का जो निराकार अव्यक्त रूप का असर इस आत्मा के ऊपर पड़ा। అప్పుడు అక్కడ బ్రహ్మ బాబా యొక్క అవ్యక్త రూపమైన ఆ నిరాక ఆ స్వరూప్ अनुभव जो है वो इनके ऊपर पड़ गया। ఆ అనుభవం ఏదైతే ఉందో ఆ ప్రభావము ఈ వ్యక్తి మీద పడింది. ब्रह्मा बाबा ने उनसे बात भी नहीं किया, ज्ञान भी नहीं सुनाया, दृष्टि भी नहीं दी। బ్రహ్మ బాబా ఆయనతో మాట్లాడలేదు, జ్ఞానం ఇవ్వలేదు, ఆయన దృష్టి కూడా ఇవ్వలేదు. लेकिन वो तो अपना काम में बिजी थे। ఆయన బ్రహ్మ బాబా ఆయన పనిలో ఆయన బిజీగా ఉన్నారు. साथ साथ में मन बुद्धि से बाबा के साथ जुड़ने के कारण దాంతో పాటు ఆయన మనస్సు బుద్ధితో బ్రహ్మ బాబా బాబాతో కనెక్ట్ అయ్యి ఉండటం వల్ల कनेक्शन होने के कारण ఆ కనెక్షన్ లో కనెక్షన్ అవ్వడం వల్ల उनका सेवा भी चल रहा था, यहाँ उनका कर्म भी चल रहा था। అక్కడ బ్రహ్మ బాబా యొక్క పని అవుతుంది, అలాగే సేవ కూడా జరుగుతుంది. हम लोग क्या करते हैं? మనం ఏం చేస్తాము? हमको सेवा करने के लिए सेपरेट स्थिति चाहिए। సేవ చేయడానికి మనకు సెపరేట్ స్థితి కావాలి. आयरन लगाया हुआ व्हाइट कपड़ा पहनते हैं, ఆ ఐరన్ చేసిన మంచి తెల్లటి వస్త్రాలు ధరిస్తాం. बहुत क्लीन किया हुआ बैड्ज चाहिए, చాలా మంచి శుభ్రంగా ఉన్న బ్యాడ్జ్ కావాలి, स्टेज चाहिए స్టేజ్ కావాలి, और माइक चाहिए। మరియు మైక్ కావాలి. ये सभी होगा तभी तो सेवा होगा। ఇవన్నీ ఉంటేనే సేవ జరుగుతుంది అని అనుకుంటాం. तो बाबा कहते हैं అయితే బాబా అంటారు, अपना स्थिति ऐसे बनाओ, మీ స్థితిని ఎలా తయారు చేసుకోవాలంటే सदा ये जो अव्यक्त स्थिति जो आपको अच्छा लगता है, సదా మీకు ఏదైతే అవ్యక్త స్థితి చాలా బాగా అనిపిస్తుందో उसमें ही स्थित रहना। అందులోనే మీరు స్థితులయ్యి ఉండండి. तो इसके कारण से దాని కారణంగా जिनसे भी मैं जिनको भी मैं सेवा देना चाहता हूँ, ఎవరికి నేను సేవ ఇద్దామని అనుకుంటానో आपके कनेक्शन में वो आत्माएं आएंगे, మీ కనెక్షన్ లోకి ఆత్మలు వస్తారు, उनको सेवा हो जाएगा। అప్పుడు వాళ్ళకి సేవ జరిగిపోతుంది. लेकिन उनको सेवा करना है करके आपको संकल्प करने का भी जरूरत नहीं रहता है। అయితే మీరు వాళ్ళకి సేవ చెయ్యాలి అన్న సంకల్పంలో ఉండాల్సిన అవసరం లేదు. आपका स्थिति और स्वरूप द्वारा ऑटोमेटिकली सेवा चलता ही रहता है। మీ స్థితి మరియు స్వరూపం ద్వారా ఆటోమేటిక్ గా సేవ జరుగుతూ వెళ్ళిపోతుంది. तो आत्मा का जो रूप है परमात्मा के साथ कनेक्शन में रहना चाहिए। కాబట్టి ఆత్మ యొక్క రూపం ఏదైతే ఉందో అది ఎల్లప్పుడూ పరమాత్మతో కనెక్ట్ అయ్యి ఉండాలి. तो विश्व कल्याण करना है, उसके लिए कोई स्थूल स्टेज नहीं है। అలాగే విశ్వ కళ్యాణం చెయ్యాలి అంటే దానికి స్థూలమైన స్టేజ్ ఏమీ అవసరం లేదు, ఏమీ లేదు. आपके सामने स्टेज पर एक ही बार 850 मनुष्यात्माएं, करोड़ मनुष्यात्माएं आ सकते हैं क्या? మీ ఎదురుగుండా స్టేజ్ మీదకి ఒకేసారి 800 కోట్ల మంది రాగలరా? स्थूल रूप में आ सकते हैं, స్థూల రూపంలో రాగలరా? लेकिन सूक्ष्म रूप में आप उनको सकाश दे सकते हो ना। అయితే కానీ మీరు సూక్ష్మ రూపంలో వాళ్ళందరికీ సాకాశాన్ని ఇవ్వచ్చు కదా. इसीलिए వల్ల कर्म करते हुए भी కర్మలు చేస్తూ కూడా दिन में दिन अव्यक्त रूप में जो कमाई हो रहा है, రోజు రోజుకి అవ్యక్త రూపంలో సంపాదన ఉంటుందా? जो आपके पास स्टॉक है, जो हो रहा है, ఏదైతే అవ్యక్త సంపద మీ దగ్గర స్టాక్ అవుతుందో उसके साथ कनेक्शन में रहना। దాంతో మీరు కనెక్షన్ లో ఉండండి. ब्रह्मा बाबा को ये स्मृति नहीं था कि मैं पहले बिजनेसमैन था, मैं करोड़पति था, वो स्मृति नहीं था। బ్రహ్మ బాబాకి నేను ముందు చాలా చాలా పెద్ద వ్యాపారిని, నేను కోట్లాధిపతిని అన్నది ఇంకా స్మృతి లేదు. मैं विश्व सेवाधारी हूँ, ये स्मृति था। నేను విశ్వ సేవాదారుణ్ణి అన్న స్మృతే ఉండేది. लेकिन కానీ ऐसे धारणा करने के लिए ఇలా ధారణ చేయడానికి वो साधन तो चाहिए ना। సాధనం అయితే కావాలి కదా. साड़ी पहनना है तो साड़ी चाहिए ना, नेकलेस पहनना है तो नेकलेस चाहिए ना। మనము ఒక చీర కట్టుకోవాలంటే చీర కావాలి, నెక్లెస్ ధరించాలంటే నెక్లెస్ కావాలి. तो बाबा पूछते हैं బాబా అడుగుతున్నారు, अव्यक्त रूप में ये सभी साधन आपके पास कितना स्टॉक है? అవ్యక్త రూపంలో ఇలాంటి సాధనాలన్నిటివి ఎంత స్టాక్ ఉంది? ऐसे बच्चों को बाबा देख रहे हैं। అయితే బాబా పిల్లల్ని ఎలా చూస్తున్నారు?
ऐसे वाले बच्चों को बाबा देख रहे हैं, ఇలాంటి పిల్లల్నే బాబా చూస్తున్నారు. जिनके पास स्टॉक भी है और सदा पहने हुए हैं. ఎవరి దగ్గర అయితే స్టాక్ ఉండి మళ్ళీ వాళ్ళు దాన్ని ధరించి ఉన్నారు ఆ స్టాక్ ని, అలాంటి పిల్లల్ని బాబా చూస్తున్నారు. भविष्य के लिए नहीं रखना है, अभी पहनना है, हर कर्म में पहनना है, मन बुद्धि से पहनना है. భవిష్యత్తు గురించి స్టాక్ పెట్టుకోకూడదు, ఇప్పుడే దాన్ని ధరించాలి. और उससे अनुभव भी होना चाहिए. దాంతో వాళ్ళకి అనుభవం కూడా జరగాలి. तो आज అయితే ఈ రోజు ऐसे भाग्य देने वाला, ఇలాంటి భాగ్యాన్ని ఇచ్చేటటువంటి भाग्य विधाता बाप दादा భాగ్య విధాత అయిన బాప్దాదా अपने चारों ओर के తమ నలువైపులా ఉన్న अपने తమ యొక్క श्रेष्ठ भाग्यवान बच्चों को देखकर శ్రేష్టమైన భాగ్యవంత పిల్లల్ని చూస్తూ हर्षित हो रहे हैं. హర్షితం అవుతున్నారు. बाबा के बच्चे बनने के बाद బాబా యొక్క పిల్లల కింద తయారైన తర్వాత आपके पास कितना पैसा है, कितना धन है, ये बाबा नहीं देख रहे हैं. మీ దగ్గర ఎంత ధనం ఉంది, ఎంత ధనం ఉంది అన్నది బాబా చూడటం లేదు. कितना बिल्डिंग है, कितना व्हीकल है, स्थूल में नहीं देख रहे हैं. ఎన్ని బిల్డింగ్స్ ఉన్నాయి మీ దగ్గర, లేకపోతే ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఇట్లా స్థూల రూపంలో బాబా చూడటం లేదు. निराकार में भगवान की जायदाद आपके पास कितना है, वो बाबा देख रहे हैं. నిరాకార రూపంలో బాబా యొక్క ఆస్తి మీ దగ్గర ఎంత ఉంది అది చూస్తున్నారు బాబా. 5000 साल में 5000 సంవత్సరాల్లో आपके जैसे भाग्यवान दुनिया में और कोई नहीं है. మీ అంత భాగ్యవంతులు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. क्यों? ఎందుకు? स्वयं भाग्य देने वाले भगवान ने ही आपको दिव्य जन्म दिया है. ఎందుకంటే స్వయంగా భాగ్యవంతుడైన బాబానే, భగవంతుడే మీకు దివ్యమైన జీవితాన్ని ఇచ్చారు. इसका मतलब क्या है? దాని అర్థం ఏంటి? उनका मैं बच्चा बन गया तो उनके सारे जायदाद का मैं अधिकारी बन गया ना. దాని అర్థం ఏంటి? మీరు ఆయన పిల్లలు అయితే కనుక ఆయన ఆస్తి అంతా మీదే కదా. हाँ, तो उसका अनुभव कर रहे हो. కాబట్టి మీరు ఆ అనుభవాన్ని అనుభవం మీకు అవుతుందా? या आपको स्मृति है, ये बहन ने मुझे ज्ञान दिया, ये भाई ने ज्ञान दिया करके स्मृति है. లేకపోతే మీకు ఇట్లా ఈ అక్కయ్య నాకు జ్ఞానాన్ని ఇచ్చారు, లేకపోతే ఈ అన్నయ్య నాకు జ్ఞానాన్ని ఇచ్చారు అన్న స్మృతిలో ఉంటున్నారా? लेकिन కానీ बच्चों को वो स्टॉक कब होता है? కానీ పిల్లలకి ఆ స్టాక్ ఎప్పుడు జరుగుతుంది? जब तक बच्चे ब्राह्मण नहीं बनते हैं. ఎప్పటి వరకు పిల్లలు బ్రాహ్మణులుగా తయారవ్వరో అప్పటి వరకు పిల్లల దగ్గర ఆ స్టాక్ ఉండదు. जब आप ब्राह्मण नहीं बनते, दक्षिणा तो नहीं आएगा ना. మీరు బ్రాహ్మణులుగా తయారవ్వలేదు అనుకోండి, మీకు దక్షిణ రాదు కదా. तो भगवान की शक्ति जब तक आप दूसरों के लिए, दूसरों को देने के लिए निमित्त नहीं बनेंगे, ఎప్పటి వరకు మీరు భగవంతుని శక్తి వేరే వాళ్ళకి ఇవ్వడానికి నిమిత్తంగా తయారవ్వరో तब तक आपके अकाउंट में जमा नहीं होता है. అప్పటి వరకు మీ అకౌంట్ లో జమ జరగదు. भगवान के आगे जाके अपने लिए मांगते हो, अपने परिवार के लिए मांगते हो और खुद खाते हो, तब जमा नहीं होता है. భగవంతుని దగ్గరికి వెళ్ళి స్వయం గురించి లేకపోతే తమ పరివారం గురించి అడిగారు అనుకోండి, అప్పుడు మీ అకౌంట్ లో జమ జరగదు. क्योंकि उसको कमाई नहीं कहते हैं. ఎందుకంటే దాన్ని సంపాదన అని అనరు. भगवान से लिया और खुद खा लिया, चैप्टर क्लोज. భగవంతుని దగ్గర నుంచి తీసుకున్నారు మరియు స్వయానికి ఉపయోగించేసుకున్నారు. 5000 साल में ऐसे कहावत है. 5000 సంవత్సరాల నుంచి ఇట్లాంటి ఒక సామెత ఉంది. अप्राप्त कोई वस्तु नहीं आप ब्राह्मणों के भाग्यवान जीवन में. మీ బ్రాహ్మణుల యొక్క భాగ్యవంతమైన జీవితంలో అప్రాప్తి అన్నది అప్రాప్తైన ఏ వస్తువు ఉండదు. न स्थूल में न सूक्ष्म में. స్థూలంలో అవ్వచ్చు, సూక్ష్మంలో అవ్వచ్చు, ఏ వస్తువు మీకు అప్రాప్తి అన్నది ఉండదు. समय के अनुसार जो चाहिए बाबा आपको दिलाएगा. సమయం అనుసారంగా మీకు ఏం కావాలో అది బాబా ఇప్పిస్తారు. तबीयत ठीक नहीं है, मेडिसिन भी दिलाएगा. ఆరోగ్యం బాగాలేదు అనుకోండి, మెడిసిన్ ఇప్పిస్తారు. खाने के लिए भोजन देगा. తినడానికి భోజనాన్ని ఇస్తారు. इसका मतलब ये नहीं है हर बार 36 वैरायटी का भोजन मिलेगा, ऐसा नहीं है. దీని అర్థం ఇది కాదు, ఎప్పుడు కూడా మీకు 36 రకాల వంటలు దొరుకుతాయి అన్నది కాదు. पेट भरने के लिए जो चाहिए उतना बाबा दे देता है. ఈ కడుపు నింపడానికి ఎంత కావాలో అంత బాబా ఇస్తారు. इसीलिए అందువల్ల अपने को चेक करो. అన్ని చెక్ చేసుకోండి. अपने ब्राह्मण जीवन में
మీ యొక్క బ్రాహ్మణ జీవితంలో हर पल ప్రతి సమయము ప్రతి भा- క్షణము भाग्य बढ़ रहा है कि डाउन हो रहा है, మీ భాగ్యం పెరుగుతుందా లేకపోతే తగ్గుతుందా అన్నది చెక్ చేసుకోండి. कितना स्टॉक है, ఎంత స్టాక్ ఉంది, हर पल पदमा पदम कमाई हो रहा है, ఈ సెకను పద్మాపదమాల సంపాదన జరుగుతుందా, ऐसे देने के लिए बाबा आपको यूज कर रहा है। ఇలా ఇవ్వడానికి మిమ్మల్ని బాబా ఉపయోగించుకుంటున్నారా? जितना देते हो उतना आपका बन जाता है, మీరు ఎంత ఇస్తే అంత మీదిగా అయిపోతుంది. इसीलिए अपने को चेक करो। అందువల్ల మిమ్మల్ని మీరు స్వయాన్ని చెక్ చేసుకోండి. स्पेशली एक आत्मा ने స్పెషల్ గా ఒక ఆత్మ 3 संबंधों में 3 సంబంధాల్లో आपको पालना दी है। మీకు పాలన ఇచ్చారు. एक तो बाप द्वारा, ఒకటి తండ్రి ద్వారా, एक बाप के रूप में ఒకటి తండ్రి రూపంలో. सर्व खजानों का खान ही आपको मिल गया है। సర్వ ఖజానాల గనే మీకు దొరికేసింది. जितना भी निकालो और भी स्टॉक है। ఎంత మీరు తీసేసినా సరే ఇంకా స్టాక్ పెరిగిపోతుంది. समुद्र से जितना भी पानी ले लेते हो ना, और भी पानी रहता है ना, वहां खाली तो नहीं होता है। సముద్రంలోంచి ఎంత నీరు తీసినా ఇంకా నీళ్లు ఉండిపోతాయి కానీ అది అవ్వవు. तो क्यों दिया है? ఎందుకు ఇచ్చారు మీకు ఈ స్టాక్? खुद खाने के लिए नहीं, दूसरों को देने के लिए। మీరు స్వయంగా తినడానికి కాదు, వేరే వాళ్ళకి ఇవ్వడానికి. तभी तो आप ब्राह्मण बनते हो। మీరు అలా ఇస్తేనే కదా మీరు బ్రాహ్మణులుగా తయారవుతారు. तो जितना देते जाते हो, आपको स्थूल और सूक्ष्म जो भी चाहिए देने के लिए बाबा बांधा हुआ है। అలా మీరు ఎంత ఇస్తే అలా అంత సూక్ష్మంగా స్థూలంగా బాబా మీకు ఇవ్వడానికి బాబా అక్కడ బంధించబడి ఉన్నారు. बाबा का दूसरा रूप है బాబా యొక్క రెండవ రూపం ఏంటి? शिक्षक के रूप में। శిక్షకుడి రూపంలో. तो एजुकेशन क्यों लेते हैं हम? మనం చదువుని ఎందుకు తీసుకుంటాము? हाईएस्ट पोजीशन में जाने के लिए। ఉన్నత పొజిషన్ లోకి ఉన్నత స్థానంలోకి వెళ్ళడానికి మనము చదువుకుంటాం. नॉलेज इज सोर्स ऑफ इनकम। ఇక్కడ మనకి జ్ఞానమే సంపాదనకి సోర్స్. जिनके पास ज्यादा ज्ञान है उनको हायर लेवल का पोस्ट मिलेगा, उसके आधार पर उनको सैलरी भी ज्यादा मिलेगा। ఎవరి దగ్గర అయితే జ్ఞానం ఎక్కువ ఉందో వాళ్ళకి హైయర్ పొజిషన్స్ దొరుకుతాయి. ఆ హైయర్ పొజిషన్ బట్టే వాళ్ళకి సంపాదన కూడా ఉంటుంది. दुनिया में भी हाईएस्ट पोजीशन कौन सा है? ప్రపంచంలో కూడా ఆ మంచి ఉన్నత స్థానం ఏంటి? 5000 साल में भी हाईएस्ट पोस्ट कौन सा है? 5000 సంవత్సరాల్లో కూడా ఉన్నతమైన స్థానం ఏంటి? राजा बनना, రాజుగా తయారవటం, विश्व महाराजन बनना। లేకపోతే విశ్వ మహారాజు కింద తయారవటం. वर्तमान समय में వర్తమాన సమయంలో जो बच्चे ఏ పిల్లలైతే अव्यक्त रूप में అవ్యక్త రూపంలో भगवान की शक्तियों को భగవంతుని శక్తులను जितना लोगों को देने के लिए निमित्त बनते हैं, ఎంతమంది ఆత్మలకి ఇవ్వడానికి నిమిత్తంగా తయారవుతారో भविष्य में उन आत्माओं के ऊपर ही ये राज्य करते हैं। భవిష్యత్తులో ఆ ఆత్మలందరి మీద వీళ్ళు వెళ్ళి రాజ్యం చేస్తారు. एक तो भविष्य का हो गया। ఒకటి భవిష్యత్తు అయిపోయింది. अभी तो आप उसके आधार पर स्वराज्य अधिकारी बनते हो। దాని ఆధారంగానే ఇప్పుడు మీరు స్వరాజ్య అధికారి కింద కూడా తయారవుతారు. तो बाबा इतना हाईएस्ट पद आपको देता है। అయితే బాబా ఇంత ఉన్నతమైన స్థానాన్ని మీకు ఇస్తారు. अभी बाबा पूछ रहे हैं, ఇప్పుడు బాబా అడుగుతున్నారు, हर रोज ప్రతి రోజు अपने मन बुद्धि संस्कार को, మీ మనసు బుద్ధి సంస్కారాలకు, अपने शरीर को, మీ శరీరానికి, अपने वायुमंडल को, మీ వాయుమండలానికి, अपने प्रकृति को, మీ ప్రకృతికి, अपने परिवार के मेंबर को, మీ పరివారం యొక్క మెంబర్ కు, लौकिक हो या अलौकिक हो, లౌకికం అవ్వచ్చు లేకపోతే అలౌకికం అవ్వచ్చు, संबंध संपर्क में आने वाले आत्माओं को మీ సంబంధ సంపర్కాలకు లోకి వచ్చే ఆత్మలకు हर रोज ईश्वरीय शक्ति इतना दे रहे हो, ప్రతి రోజు వాళ్ళందరికీ ఈశ్వరీయ శక్తిని ఇంత ఈశ్వరీయ శక్తిని ఇస్తున్నారా? आप देंगे तो అలా ఇస్తే కనుక आप उनके ऊपर राज्य कर सकते हैं। మీరు అలా చేస్తే కనుక మీరు వాళ్ళ మీద రాజ్యాన్ని చేయగలరు. उनसे ऑपोजिशन नहीं आएगा। వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత భావన ఏమీ రాదు. वो आपके आगे आकर गुस्सा नहीं करेंगे, వాళ్ళు మీ ఎదురుగా వచ్చి కోపగించుకోరు, झगड़ा नहीं करेंगे, వాళ్ళు మీతో గొడవలు పెట్టుకోరు,
ये सभी हो रहा है तो అన్నీ అవుతుంటే కనుక आपको जितना चाहिए उतना ही आपके पास पैसा कमाई नहीं है। కానీ ఈ గొడవలు ఇవన్నీ జరిగితే కనుక మీకే ఎంత కావాలో అంత సంపాదన మీ దగ్గర లేదు. आप ऐसे स्वराज्य अधिकारी बनना चाहिए అయితే మీరు ఎలాంటి స్వరాజ్యాధికారి పిల్లల కింద తయారవ్వాలి అంటే बेफिक्र बादशाह, कोई भी चिंता नहीं। చింతలేని నిశ్చింత చక్రవర్తులుగా అవుతారు. అంటే ఏమి చింత ఉండదన్నమాట. सुबह अमृत वेले इतना पावरफुल योग करना, सभी लोगों को पेमेंट हो गया, आराम से बैठ जाना। ఉదయము అమృత వేళ ఎంత శక్తిగా पावरफुल योग करके उन सभी लोगों को ऐसे पेमेंट कर देना, कोई ऑपोजिशन में नहीं आए। ఎంత పవర్ఫుల్ గా మీరు యోగం చెయ్యాలి అంటే ఆ రోజంతా కూడా మీ దగ్గరికి ఎలాంటి శక్తివంతమైన వ్యతిరేకత రాకూడదు. एक महीने में आप लोग ఒక్క నెలలో మీరందరూ न्यूज़पेपर उधार में लेते हो। న్యూస్ పేపర్ ని ఫ్రీగా తీసుకుంటారు. फ्री में नहीं, उधार में, लोन में। లోన్ లో తీసుకుంటారు. दूध भी लोन में लेते हो। పాలు కూడా అట్లా లోన్ లోనే తీసుకుంటారు. घर रेंट में है। ఇల్లు కూడా రెంట్ మీద తీసుకుంటారు. कार EMI पेमेंट करना है। కారుకేమో ఈఎంఐ పేమెంట్ చేయాలి. तो 1-2 तारीख के लिए वो लोग पैसे पूछने के लिए आते हैं। అయితే వాళ్ళందరూ 1-2 తారీఖుల్లో మీ దగ్గరికి ఆ డబ్బులు అడగడానికి వస్తారు. आपने 30 तारीख को ही उनको पेमेंट दे दिया तो वो आपके सामने क्यों आएगा? మీరు 30వ తారీఖునే వాళ్ళకి ధనాన్నంతా పేమెంట్ ఇచ్చేసారు అనుకోండి, వాళ్ళు ఇంకా 1-2 తారీఖులో మీ దగ్గరికి రారు కదా. तो 1-2 तारीख में आप कैसे रहेंगे? అప్పుడు 1-2 తారీఖుల్లో మీరు ఎలా ఉంటారు? निश्चिंत चक्रवर्ती। అప్పుడు మీరు నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు కదా. 1-2 तारीख में वो आने के बाद भी पेमेंट नहीं किया तो 1-2 తారీఖుల్లో వాళ్ళు వచ్చినా సరే మీరు పేమెంట్ చెయ్యకపోతే 5-6 तारीख में चिंता और भी बढ़ने लगता है। 5-6 తారీఖుల్లో చింత ఇంకా పెరుగుతుంది. इसीलिए అందువల్ల अपने स्वराज्य अधिकारी स्टेज को चेक करना। కాబట్టి మీ స్వరాజ్యాధికారి స్టేజ్ ని చెక్ చేసుకోండి. बच्चे याद रखना, పిల్లలు గుర్తుపెట్టుకోండి, आपके साथ में जितना भी आत्माएं हैं ना, మీతో ఎంతమంది ఆత్మలు ఉన్నారు కదా, पंचतत्व है ना, పంచతత్వం ఉన్నాయి కదా, उनका जो अकाउंट सेटलमेंट వాళ్ళ యొక్క అకౌంట్ సెటిల్మెంట్ परमात्मा का शक्ति द्वारा ही पेमेंट कर सकते, वो स्थूल धन द्वारा नहीं। వాళ్ళందరి అకౌంట్ కూడా పరమాత్మ యొక్క శక్తితోనే మీరు పేమెంట్ చేయగలరు, అంతేగాని స్థూల ధనంతో మీరు చేయలేరు. भविष्य में और भी ज्यादा खर्चा आने वाला है, और भी लोग आपके पास आने वाले हैं। భవిష్యత్తులో और भी ज्यादा लोग आपके पास पेमेंट लेने के लिए आने वाले हैं। భవిష్యత్తులో చాలా మంది కూడా మీ దగ్గరికి పేమెంట్ తీసుకోవడానికి వస్తారు. उसके लिए स्टॉक रखना है ना। దాని గురించి మీరు స్టాక్ పెట్టుకుని ఉంచుకోవాలి కదా. भविष्य में बेटे को मेडिकल सिखाना है तो अभी से पैसे इकट्ठा करके रखना पड़ेगा ना। భవిష్యత్తులో పిల్లవాడిని మెడిసిన్ సీట్ ఇప్పించాలి అంటే ఇప్పటి నుంచే మీరు ధనాన్ని కూడబెట్టుకుని ఉండాలి కదా. इसलिए चेक करो, మళ్ళీ చెక్ చేసుకోండి, अव्यक्त कमाई आपके पास कितना है। అవ్యక్త సంపాదన మీ దగ్గర ఎంత ఉంది. आप निश्चिंत चक्रवर्ती तो हो, మీరు నిశ్చింత చక్రవర్తులే, लेकिन కానీ बीच बीच में परिस्थितियां आती है, మధ్య మధ్యలో పరిస్థితులు వస్తాయి, विघ्न भी आता है। విఘ్నాలు కూడా వస్తాయి. ब्रह्मा बाबा के सामने भी आया था, బ్రహ్మబావ దగ్గరికి కూడా వచ్చే విఘ్నాలు. लेकिन वो कैसे? అవి ఎలా? पपेट शो के रूप में, తోలు బొమ్మలాట రూపంలో వచ్చాయి, पेपर टाइगर के रूप में। కాగితపు పులి రూపంలో వస్తుంది. घबराना नहीं है। కంగారు పడకూడదు. क्यों? ఎందుకు? बाबा है ना आपके साथ। మీతో బాబా ఉన్నారు కదా. सिर्फ बाबा बाबा कहने से कुछ भी नहीं होता है। ఓన్లీ బాబా బాబా అంటే ఏమీ అయిపోతుంది. सपोज समझ लो आपके किसी का घर में किसी का तबीयत ठीक नहीं है, మీ ఇంట్లో ఎవరికో అనారోగ్యంగా ఉంది. क्या करना है? ఏం చేయాలి? हॉस्पिटल लेकर जाना है, హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాలి, ट्रीटमेंट देना है। ట్రీట్మెంట్ ఇవ్వాలి. आपके पास पैसा है तो किसी के आगे मांगने का जरूरत नहीं है ना। మీ దగ్గర ధనం ఉంది అనుకోండి, అప్పుడు మీరు ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు కదా. पेमेंट दे दो, ट्रीटमेंट देकर वापस आ जाओ। పేమెంట్ చేసేసి ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి వచ్చేయడమే. आज भी ఈ రోజు కూడా समस्या आते ही సమస్య వస్తూనే
बाबा करके जाएंगे तो సమస్య వచ్చిన వెంటనే బాబా అని వెళ్తే కనుక हमारे पास स्टॉक जमा नहीं है। మన దగ్గర స్టాక్ జమ అయ్యి లేదు. लौकिक में कोई लड़का लड़की उनके पास पैसा है, माँ बाप के पास जाते हैं क्या पूछने के लिए? లౌకికల్లో అబ్బాయి దగ్గర వాళ్ళ బాబు దగ్గర ఏమైనా ధనం ఉంటే అతను వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి ధనం అడగడానికి వెళ్ళడు కదా. अपने पैसे से सारा इंतजाम कर लेगा। అతని దగ్గర ఉన్న ధనంతోనే మొత్తం అన్ని సదుపాయాలు చూసుకుంటాడు. ये सभी टेस्टिंग पेपर क्यों आता है? ఈ టెస్టింగ్ పేపర్లన్నీ ఎందుకు వస్తాయి? आपको अनुभवी बनाने के लिए। మిమ్మల్ని అనుభవీలుగా తయారు చేయడానికి వస్తాయి. मेरी जिंदगी में भी देखा है मैंने, నేను నా జీవితంలో కూడా చూశాను. स्पेशली ईश्वरी जिंदगी में। స్పెషల్ గా ఈశ్వరీయ జీవితంలో చూశాను. और ज्ञान रहने के कारण हम उसको कंपैरिजन भी करते हैं। మాకు జ్ఞానంలో ఉన్నాం కాబట్టి నేను దాన్ని కంపారిజన్ కూడా చేసుకుంటూ ఉంటాను. बहुत क्लोज रहने वाले भी एक दिन ओम शांति कह देते हैं, पता ही नहीं चलता क्यों कह रहे हैं। చాలా క్లోజ్ గా ఉండే వాళ్ళే ఒక్క రోజులో ఓం శాంతి అని చెప్పేస్తారు, ఎందుకో తెలియదు. हमारे साथ में रहते हुए भी हमको पीछे खींचते रहते, पीछे से चाकू लगाते रहते, हमको पता ही नहीं चलता है। మాతో ఉంటేనే మమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటారు, వెనక నుంచి పొడుస్తూ ఉంటారు, మాకు తెలియదు. आगे में तो बहुत अच्छा गायन करते रहते, पीछे से हमको निंदन करते रहते हैं। ముందు ఉండి మమ్మల్ని చాలా పొగుడుతారు, వెనక నుంచి నింద చేస్తూ ఉంటారు. ये दोनों सिचुएशन में साक्षी होकर देखते रहना। ఈ రెండు పరిస్థితుల్లోనూ సాక్షిగా అయి ఉండాలి. तो बाबा ने ये दोनों सिचुएशन क्यों दिखाया? అయితే బాబా ఈ రెండు సిచ్యుయేషన్స్ ఎందుకు చూపించారు? उस समय आप ज्ञान को कितना अप्लीकेशन करते हो ये सिखाने के लिए वो सिचुएशन लेकर आए। ఆ సమయంలో మేము ఎలా జ్ఞానాన్ని అప్లై చేస్తాము అని చెప్పడానికి చూపించడానికి మమ్మల్ని ऐसे करने के लिए बाबा ने वो सिचुएशन आपके सामने लाया। ఇలా చేయడానికే బాబా ఆ పరిస్థితిని మా దగ్గరికి రప్పించారు. इस लौकिक में भी फाइनल एग्जाम के पहले बच्चों को छोटे बहुत एग्जाम दिया जाता है ना, ताकि उनको कॉन्फिडेंस आए कि फाइनल एग्जाम में घबराहट ना हो। ఎలా అంటే లౌకికల్లో కూడా పిల్లలకి లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ కి ముందు చిన్న ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు కదా, ఎందుకంటే వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్ రాయడానికి కాన్ఫిడెన్స్ పెరగడానికి. आगे आगे ముందు बहुत बड़ा टेस्टिंग पेपर आने वाला है। చాలా పెద్ద టెస్టింగ్ పేపర్ వస్తుంది. अभी कुछ भी नहीं है, ఇప్పుడు ఇంకా ఏమీ లేదు. अभी तो रूही के समान है, अभी आगे तो पर्वत के जैसे, पहाड़ के जैसे आने वाला है। ఇప్పుడంతా చాలా పత్తిలాగా దూదిలాగా వచ్చేదన్నమాట, ఇంకా ముందు పర్వతంలాగా వస్తాయి ప్రాబ్లమ్స్. उस समय क्या करना है? ఆ సమయంలో ఏం చేయాలి? अनुभवी मूर्त बनो। మీరు అనుభవీ మూర్తుల కింద తయారవ్వండి. आपके सामने समस्या आ रहा है, आपके बाप समस्या का समाधान दे रहा है। మీ దగ్గరికి సమస్యలు వస్తూ ఉంటాయి, మీ తండ్రి ఆ సమస్యలన్నిటికీ సమాధానాలు ఇస్తూ ఉంటారు. आप अकेले हो तो कुत्ता भोंकता हुआ आया, पत्थर लेकर उसको भगाने का काम आपका है। మీరు ఒక్కళ్ళే ఉన్నారు అనుకోండి, కుక్క మొరుగుతూ మీ దగ్గరికి వచ్చింది అనుకోండి, అప్పుడు రాయి వేసి విసిరి దాన్ని అక్కడి నుంచి తోలియాల్సిన పని మీది. आपके पास पत्थर नहीं है, वो आपके ऊपर आकर अटैक करेगा ना। మీ దగ్గర రాయి లేదు అనుకోండి, అది వచ్చి మీ మీద అటాక్ చేస్తుంది. उस घबराहट का फीलिंग आपको होता है ना। ఆ కంగారు పడేది, ఆ గాబరా మీకు అవుతుంది కదా. అప్పుడు वही आप माँ के गोद में रहेंगे तो అదే మీరు మీ అమ్మ ఒడిలో ఉన్నట్లయితే కనుక तब भी कुत्ता आएगा, అప్పుడు కుక్క వస్తుంది. लेकिन भगाने का काम आपका नहीं है, आपके माँ का है। కానీ దాన్ని తోలివేసే పని అమ్మదే, మీది కాదు. ये दोनों आप देखते हो, ఈ రెండు కూడా మీరు చూస్తారు. कैसे भोगते हुए कुत्ता आया, कैसे आपके माँ ने उसको भगाया। ఎలాగా కుక్క అరుస్తూ వచ్చింది, ఎలాగ అక్కడ అమ్మ అక్కడి నుంచి ఆ కుక్కని పంపించి వేసింది అన్నది. ये अनुभव आपको हुआ। ఈ రెండు అనుభవం మీకు జరిగాయి. उस समय आप कैसे थे? ఆ సమయంలో మీరు ఎలా ఉండేవారు? मूर्ति बनकर थे, चुपचाप देख रहे थे, दोनों सिचुएशन को देख रहे थे। మీరు రెండు పరిస్థితుల్లో కూడా మీరు మూర్తి కింద తయారయ్యి కూర్చున్నారు, రెండు స్థితుల్ని చూశారు. ऐसे रावण आपके ऊपर कैसे युद्ध करता है? అలాగే రావణుడు మీ మీద ఎలా యుద్ధం చేస్తాడు? आपका पिता उनको कैसे भगाता है? మీ తండ్రి ఆ రావణ్ణి ఎలాగ అక్కడి నుంచి పంపించి వేస్తాడు. इसके ऐसे अनुभवी बनो।
అలాంటి అనుభవీల కింద తయారవ్వండి. कुछ समस्या आते ही बाबा को कहो बाबा ऐसा है, ఏదైనా సమస్య వస్తే మీరు బాబాకి చెప్పండి, బాబా సమస్య ఇలా ఉంది అని. और बाबा की गोद में जाकर बैठ जाना। అలాగే బాబా ఒడిలోకి వెళ్ళి కూర్చుండిపోండి. तब देखो बाबा कैसी समस्या का समाधान देता है। అప్పుడు చూడండి బాబా ఎలాంటి సమాధానం ఇస్తారు. ऐसे बार 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 अनुभव करते हुए ఇలా మీరు తరచుగా అనుభవం చెందుతూ ఉంటే प्रकृति को, ప్రకృతికి, माया को మాయకు चैलेंज कर सकते हो। ఛాలెంజ్ చేయొచ్చు. आ जाओ हमारे पास शक्ति है, चैलेंज कर सकते हो। మాయని ఎట్లా ఛాలెంజ్ చేయొచ్చు అంటే మా దగ్గరికి రా, మా దగ్గర శక్తి ఉంది అని చెప్పి ఛాలెంజ్ చేయొచ్చు. ऐसे अनुभव है। అలాంటి అనుభవం మీ దగ్గర ఉందా? बच्चे क्या कहते हैं, పిల్లలు ఏమంటారంటే, बाबा माया भी आपकी बेटी है ना, బాబా మాయ కూడా మీ కూతురే కదా, उनको कहना मेरे ऊपर वार नहीं करे। తనకి చెప్పండి నా మీద యుద్ధం చెయ్యొద్దు అని చెప్పి. आज वार नहीं करेंगे तो फाइनल एग्जाम में पास कैसे होंगे। ఈ రోజు మేము యుద్ధం చెయ్యకపోతే ఫైనల్ ఎగ్జామ్ లో మేము ఎలా పాస్ అవుతాము? स्कूल में भी बच्चे क्या करते थे, जब उनको एग्जाम रहता था उस दिन उसको पेट दर्द आता था। పిల్లలకు స్కూల్లో కూడా పిల్లలకి ఏ రోజైతే ఎగ్జామ్ ఉంటుందో ఆ రోజే కడుపు నొప్పి వస్తుంది. इसीलिए అందువల్ల फाइनल सीन के लिए रेडी हो जाना। అంతిమ దృశ్యానికి రెడీ అయ్యి ఉండండి. बाप दादा के पास బాప్ దాదా దగ్గర 2 ग्रुप का लोग आते हैं। 2 గ్రూపుల వాళ్ళు వస్తారు. एक है ఒకరు समय, प्रकृति और माया। సమయము, ప్రకృతి మరియు మాయ. अभी समय परिवर्तन होने का आ गया है। ఇప్పుడు సమయం పరివర్తన అవ్వడానికి వచ్చేసింది. प्रकृति भी परिवर्तन होने के लिए रेडी है। ప్రకృతి కూడా పరివర్తన అవ్వడానికి రెడీగా ఉంది. माया भी युद्ध करते 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 वो क्या हो गया, अभी सुस्ती हो गया है, वापस जाने के लिए रेडी है। మాయ కూడా ఇలా యుద్ధం చేస్తూ చేస్తూ నీరసింపబడిపోయింది. ఇప్పుడు అది వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది. दूसरा ग्रुप है రెండవ గ్రూప్ ఏంటంటే एडवांस पार्टी। అడ్వాన్స్డ్ పార్టీ వాళ్ళు. ये दोनों पूछ रहे हैं ఈ ఇద్దరు అడుగుతున్నారు, इस दुनिया का विनाश कब होगा। ఈ ఈ ప్రపంచం యొక్క వినాశనము ఎప్పుడు జరుగుతుంది అని చెప్పి అడుగుతున్నారు. तो बाबा आप बच्चों से पूछ रहे हैं, బాబా మీ పిల్లలందరినీ అడుగుతున్నారు, वो सभी लोग रेडी हैं, आप रेडी हो। వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు, మీరు రెడీగా ఉన్నారా అని చెప్పి పిల్లల్ని అడుగుతున్నారు. किसके लिए रेडी रहना है। దేని గురించి రెడీగా ఉండాలి? समाप्ति। సమాప్తి జరగడానికి. मेरा जो पार्ट है वो समाप्त हो गया। నా పాత్ర ఏదైతే ఉందో అది సమాప్తి అయిపోయింది. हम संपन्न बन गए, మేము సంపన్నులుగా అయిపోయాము, बाप समान बन गए। తండ్రితో సమానంగా అయిపోయాము. अभी मेरे द्वारा सिर्फ बाप दादा ही पाठ करेगा, ఇప్పుడు నా ద్వారా ఓన్లీ బాప్ దాదానే పాత్ర చేస్తారు. उसके लिए डेट फिक्स करो। దాని గురించి మీరు డేట్ ఫిక్స్ చేయండి. जितना जल्दी डेट फिक्स करते हो ఎంత త్వరగా మీరు డేట్ ఫిక్స్ చేస్తే उतना जल्दी विश्व परिवर्तन होगा। అంత త్వరగా విశ్వ పరివర్తన జరుగుతుంది. ये तो जरूर अचानक होगा, ఇది ఖచ్చితంగా ఒకసారి అవుతుంది. लेकिन కానీ उसके लिए रेडी तो रहना पड़ेगा ना। అది అకస్మాత్తుగా జరుగుతుంది, దాని గురించి మీరు రెడీ అవ్వాలి కదా. एग्जाम का डेट कभी भी आ सकता है, పరీక్ష సమయం ఎప్పుడైనా రావచ్చు, लेकिन आपको तो रेडी रहना है। కానీ మీరైతే రెడీగా ఉండాలి. इस समय में ఈ సమయంలో लोगों को साक्षात्कार कराने के लिए జనానికి సాక్షాత్కారం చేయడానికి आपको निमित्त बनना है। మీరు నిమిత్తంగా తయారవ్వాలి. इनके प्रति దీని పట్ల बच्चों के पास ज्ञान भी है, పిల్లల దగ్గర జ్ఞానం ఉంది, नशा भी है, ఆశ ఉంది, निश्चय भी है, నిశ్చయం కూడా ఉంది, अनुभव भी है। అనుభవం కూడా ఉంది. लेकिन కానీ ये जो रिजल्ट है ఈ రిజల్ట్ ఏదైతే ఉందో कभी कभी एक जगह पर बैठने से हो रहा है, అప్పుడప్పుడు ఈ రిజల్ట్ ఏదైతే ఉందో అంటే అప్పుడప్పుడు ఒక ప్లేస్ లో కూర్చుని ఉండటం వల్ల జరుగుతుంది. वो जो स्टेज है वो चलन और चेहरे में हर कर्म में आना चाहिए। అయితే అలాంటి స్టేజ్ మీ నడవడిక మరియు మీ ముఖంలో ప్రతి हर कर्म में होना चाहिए। ప్రతి కర్మలోనూ జరగాలి. सदा अपने मन बुद्धि से बाबा के साथ रहना। సదా మీ మనసు బుద్ధితో బాబాతో కలిసి ఉండండి.
उससे क्या होता है ना, आपका लाइट का एहसास होता है रहता है। దాంతో ఏమవుతుందంటే మీకు చాలా తేలిక తత్వం వస్తుంది. जहां भी आप रहते हो वहां एसी है, ठंडी का एहसास होगा ना। మీరు ఎక్కడ ఉంటే అక్కడ ఏసీ ఉంది అనుకోండి. అప్పుడు మీకు అక్కడ చల్లగా అనిపిస్తుంది కదా! वहां धूप है तो गर्मी का एहसास भी होगा ना। అక్కడ ఎండ ఉందనుకోండి. అక్కడ వేడి అనుభవం కూడా మీకు జరుగుతుంది వెచ్చగా ఉందని. ठंडी और गर्मीपन का जो रूप है आपके ऊपर प्रभावित करेगा। ఆ చల్లదనము లేకపోతే వెచ్చదనం యొక్క రూపము మీ మీద ప్రభావం చూపిస్తుంది. मेरा जो अनुभव है, నాది ఏదైతే నాదొక అనుభవం ఉంది. जब बाबा इस तन को ज्ञान सुनाने के लिए, योग कराने के लिए यूज करता है, బాబా ఎప్పుడు ఈ తనువుని జ్ఞానం వినిపించడానికి కానీ, లేకపోతే యోగం చేయించడానికి కానీ ఉపయోగించుకుంటున్నప్పుడు वायुमंडल में कितना भी ठंडी हो, कितना भी धूप हो, उसका असर मुझे नहीं होता है। వాయుమండలిలో ఎంత చలిగా ఉన్నా, లేకపోతే ఎంత వేడిగా ఉన్నా ఆ అది నా మీద ఆ ప్రభావం నా మీద పడదు. क्यों? ఎందుకు? मेरा मन बुद्धि बाबा की तरफ है, बाबा क्या कह रहा है, क्या अनुभव करा रहा है। ఎందుకంటే నా మనస్సు బాబా వైపు ఉంది. బాబా ఏం చెప్తున్నారు, బాబా ఏం అనుభవం చేయిస్తున్నారు అన్న వైపు ఉంది. जब मेरा ये स्मृति कट हो जाता है, अभी क्लास कंप्लीट हो गया, अभी योग कंप्लीट हो गया, तो నాకు ఈ స్మృతి బాబాతో కనెక్షన్ కట్ అయిపోయింది అనుకోండి. అంటే క్లాస్ అయిపోయింది, లేకపోతే యోగం అయిపోయింది అని చెప్పి బాబాతో డిస్కనెక్ట్ అయినప్పుడు तब मेरे सराउंडिंग में, वायुमंडल में कितना गर्मीपन है मुझे एहसास होने लगता है। అప్పుడు నా చుట్టూ ఎంత వెచ్చగా ఉంది, లేకపోతే ఎంత చల్లగా ఉంది అన్నది అనుభవం నాకు తెలుస్తుంది. उसके पहले वहां गर्मीपन था कि नहीं? దాని ముందు కూడా అక్కడ వెచ్చగా ఉందా లేదా? पहले तो था, लेकिन मैं उसके साथ जुड़ा नहीं था। ముందు అక్కడ వెచ్చదనం ఉంది, కానీ ఆ వేడి ఉంది, కానీ నేను దాంతో జోడింపబడి లేను అప్పుడు. ऐसे ही అలాగే सदा निराकार अव्यक्त रूप के साथ कनेक्शन में रहना, సదా నిరాకారమైన అవ్యక్త రూపంతో కనెక్ట్ అయ్యి ఉండండి. ऐसे जो आत्माएं सेवा के लिए निमित्त बनते हैं, అలా ఎలా అయితే ఇలా సేవ చెయ్యడానికి ఆత్మలు నిమిత్త రూపంలో నియమింపబడి ఉన్నారో, वही आत्माएं 108 मणि की माला में आते हैं। అలాంటి ఆత్మలే 108 మాలలోకి, మణుల యొక్క మాలలోకి, మణుల కింద వస్తారు. तो बाबा पूछ रहे कितना टाइम चाहिए। అయితే బాబా అడుగుతున్నారు ఎంత సమయం కావాలి అని చెప్పి. कोई प्रोग्राम रखना है तो डेट फिक्स करते हो ना। ఏదైనా ప్రోగ్రామ్ చెయ్యాలి అనుకోండి, డేట్ ఫిక్స్ చేస్తారు కదా. अपने घर का जो नया ओपनिंग करना है तो भी डेट फिक्स करते हो। మీ ఇంటిని ఓపెన్ చేయాలి అంటే గనక, లేకపోతే గృహ ప్రవేశానికి కూడా డేట్ ఫిక్స్ చేస్తారు కదా. ऐसे ही అలాగే इस संपन्नता की स्थिति के लिए डेट फिक्स करो। ఈ సంపన్నత స్థితికి కూడా మీరు తేదీని ఫిక్స్ చేయండి. समय तो बहुत फास्ट जा रहा है विनाश की तरफ। సమయం అయితే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది వినాశనం వైపుకి. वो तो रचना है, అదంతా రచన. आप तो रचयिता हो। మీరైతే రచయిత. आप जितना फास्ट में चलेंगे दुनिया में उतना फास्ट में रचता बन जाएगा। మీరు ఎంత ఫాస్ట్ గా వెళ్తే ప్రపంచం కూడా అంత ఫాస్ట్ గా రచింపబడుతుంది. जैसे आपने एक बिल्डिंग बनाने के लिए कॉन्ट्रैक्टर को दिया है, ఎలా అంటే మీరు ఒక బిల్డింగ్ తయారు చేయించడానికి, ఒక బిల్డింగ్ కట్టించడానికి కాంట్రాక్టర్ కి అప్పచెప్పారు. आप चुपचाप रहेंगे तो आराम से वो बिल्डिंग बनाता रहेगा। మీరు ఏం మాట్లాడకుండా ఉన్నారు, అడగకుండా ఉన్నారు అనుకోండి, అది అతను అలా స్లోగా ఆరాంగా చేసుకుంటూ వెళ్తాడు. उनको ओपनिंग का डेट दे दो, तब देखो भाग 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 कर कितना फास्ट में वो काम कंप्लीट करता है। మీరు అతనికి ఈ రోజు ఓపెన్ చేస్తున్నాం ఈ బిల్డింగ్ అని చెప్పి డేట్ ఇవ్వండి, వెంటనే చాలా బాగా త్వరగా చేయిస్తాడు ఆ పనులను. ऐसे ही అలాగే अपने पुरुषार्थ के ఈ పురుషార్థం గురించి संपूर्ण स्टेज का, సంపూర్ణ స్టేజ్ యొక్క, संपन्न स्टेज का, సంపన్న స్టేజ్ యొక్క, बाप दादा का समान बनने का, బాబ్దాదాతో సమానంగా తయారవ్వడానికి, वो स्वरूप के लिए ఆ స్వరూపం గురించి डेट आप फिक्स करो। డేట్ ని మీరు ఫిక్స్ చేయండి. अभी चलना नहीं है, ఇప్పుడు నడవటం కాదు, भागना भी नहीं है, పరిగెట్టడం కూడా కాదు, अभी उड़ने का समय है। ఇప్పుడు ఎగిరేటటువంటి సమయం. ऐसे खुद उड़ते चलो, ఇలా మీరు ఎగురుతూ వెళ్ళండి, दूसरों को भी उड़ाते चलो। వేరే వాళ్ళని కూడా
ఎగిరించండి. ऐसे हर कर्म करते हुए ఇలా ప్రతి కర్మ చేస్తూ आपके द्वारा మీ ద్వారా बाबा బాబా जिनको ఎవరికి जैसे ఎలా కావలిస్తే అలా साक्षात्कार कराना चाहता है సాక్షాత్కారం చేద్దామని అనుకుంటున్నారో बाबा को छोड़ दो। అది బాబాకి వదిలేయండి. पहले हमारा वो स्टेज जब योग पर बैठते थे वो स्टेज आता था, మొదట మనము योग में बैठते थे तब वो स्टेज आता था। మేము యోగంలో ఉన్నప్పుడు మొదట మాకు ఆ స్టేజ్ వచ్చేది. हाँ, जब आप ज्ञान सुनाते थे तब वो समय वो स्टेज आता था। అలాగే జ్ఞానం వినిపించేటప్పుడు కూడా ఆ స్టేజే వచ్చేది. और ईश्वरी सेवा करते थे वो स्टेज आता था। అలాగే ఈశ్వరీయ సేవ చేసేటప్పుడు కూడా ఆ స్టేజే వచ్చేది. आप अभी इतना अनुभवी बनो, మీరు ఇప్పుడు ఎంత అనుభవీల కింద తయారవ్వాలి అంటే कुछ भी कर्म करो अंदर से मन बुद्धि का वो स्वरूप सदा रहना चाहिए। మీరు ఏ పని చేసినా సరే లోపల నుంచి మీ మనసు బుద్ధి ఆ స్టేజ్ లో ఉండాలి ఎల్లప్పుడు. कुछ हो या ना हो आपके द्वारा हर सेकंड साक्षात्कार होता रहे। ఏదన్నా అక్కడ జరిగినా మీ ఏ పని అయినా పని అవ్వినా అవ్వకపోయినా సరే ప్రతి సెకండ్ మీ ద్వారా సాక్షాత్కారం జరగాలి. कैसे पता चलेगा? అది ఎలా తెలుస్తుంది? जैसे बल्ब के द्वारा रोशनी आता है तो गर्मी का एहसास होता है ना। ఎలా అంటే బల్బు ద్వారా ప్రకాశం వెళ్ళినప్పుడు అక్కడ వేడి కూడా తెలుస్తుంది కదా. बर्तन में भोजन बन रहा है तो आग का एहसास होता है ना। అక్కడ పెద్ద పాత్రలో భోజనం తయారవ్వబడుతుంటే అక్కడ దానికి అగ్ని తెలుస్తుంది కదా. बर्तन गर्म होता है ना। అక్కడ ఆ పాత్ర వేడి అవుతుంది కదా. अग्नि का जो गुण है वो बर्तन में ट्रांसफर होता है ना, उसका जो रूप है इसमें ट्रांसफर होता है। ఆ అగ్ని యొక్క ఏదైతే గుణం ఉందో అది ఈ పాత్రలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. आप किसको साक्षात्कार करा रहे हो? అప్పుడు మీరు ఎవరిని సాక్షాత్కారం చేస్తున్నారు? बाप दादा का। బాప్ దాదాని. वो अनुभव आपको होते रहना चाहिए हर कर्म में। ఆ అనుభవం మీకు ప్రతి క్షణము అవుతూ ఉండాలి. ऐसे ఇటువంటి साक्षात्कार मूर्त बनना। సాక్షాత్కార మూర్తిగా తయారవ్వండి. अच्छा, ओम शांति। అచ్చా, ఓం శాంతి.